పేర్లు చెప్తున్నప్పుడు సతీష్ రెడ్డి గారి పేరు కూడా ప్రముఖంగా వినిపించేది. దాని తర్వాత నేను వెంకయ్యనాయుడు గారి శిష్యరికంలోకి వెళ్ళడం, సతీష్ రెడ్డి గారు కూడా కొన్ని దానికి ముందు చిన్న విద్యార్థి దశ నుంచి వారితో పరిచయం కారణంగా ఆ బంధం మరి కాస్త బలపడుతూ వచ్చింది. అయితే మొన్న ఈ పుస్తకం దీని గురించి ఉన్నప్పుడు నేను సతీష్ రెడ్డి గారికి ఫోన్ చేశాను, పేపర్లో చదివాను చిరంజీవి గారు కూడా వస్తున్నారని. బాస్ నేను కూడా ఖచ్చితంగా వస్తాను, ఈ మధ్య కలవడం కూడా మనం బాగా తక్కువైపోయింది, ఖచ్చితంగా వస్తాను అని చెప్పాను. కంగ్రాచులేషన్స్ బాస్, అందర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ అని చెప్పాను. ఆ మాట అనేసి పెట్టేశాను. కానీ తర్వాత ఆలోచించి నా మనసులో నేను అనుకున్నా, ఈయనకి ఎన్ని క్యాపులు కావాల్సి ఉంటుంది అంటే అన్ని ఫెదర్లు ఉన్నాయి. రాయల్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ ఆస్ట్రోనామిక్స్ దగ్గర నుంచి అవార్డు వచ్చింది, రాయల్ సొసైటీ ఆఫ్ ఏరోనాటిక్స్ యూకే నుంచి అవార్డు వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చింది. అనేక రకాల అవార్డు రావడమే కాకుండా ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రఖ్యాతమైన యూనివర్సిటీల నుంచి 25 డాక్టరేట్లు కూడా వచ్చాయంటే అన్ని ఫెదర్లు పెట్టుకోవడానికి ఎన్ని క్యాపులు అవసరమో మనం ఆలోచించాల్సింది. అటువంటి వ్యక్తి నేను ఆయన సైంటిస్ట్ గా ఇక్కడ ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, తర్వాత ఢిల్లీకి వెళ్ళినప్పుడు చూస్తున్నా, రెగ్యులర్ గా కలవడం, ఢిల్లీలో కలవడం. కానీ 35 సంవత్సరాలుగా ఈ కుటుంబ సంబంధమైన బాంధవ్యం కూడా ఉండడం కారణంగా కలవడం జరుగుతూ ఉండేది. అయితే ఒకసారి వెంకయ్యనాయుడు గారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను వారికి అడిషనల్ పిఎస్గా ఉండేవాడిని. ఓ రోజు సతీష్ రెడ్డి గారు ఫోన్ చేశారు, అప్పుడు ఇంకా హైదరాబాద్లో ఉన్నారు. ఫోన్ చేసి, బాస్ నాకు వెంకయ్యనాయుడు గారు ఫోన్ వచ్చిందన్నా, ఒక చిన్న ఏదో చెప్పారు, ఏం చేయమంటావు, ఏం చెప్పారు అన్న. నాకు అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీగా రావచ్చు కదా సతీష్ అని పిలిచారు అన్నారు. అంటే నేను వెంటనే వద్దు బాస్ అన్నా. ఎందుకంటే మనకైనా తెలివైన వాడు, నేను అప్పటికే అడిషనల్ పిఎస్గా ఉన్నా, మనకైనా తెలివైన వాడు వస్తే నా ప్రాధాన్యత తగ్గొచ్చు, లేదా నాకున్న పదవికే ఎసరు రావచ్చు అనే స్వార్థం ఒకవైపు ఉంటే, ఇంకో ప్రధాన కారణం ఏంటంటే, దానికి ముందు ఆనాడు డిఫెన్స్ మినిస్టర్గా ఉంటున్న జార్జ్ ఫెర్నాండెస్ గారికి సైంటిఫిక్ అడ్వైజర్గా, అదేవిధంగా డిఆర్డీఓ చీఫ్గా ఉంటున్న ఒక వ్యక్తి దగ్గర ప్రస్తావన వచ్చింది. వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, సార్ నేను సతీష్ రెడ్డి ఫ్రెండ్ సార్ అని. సతీష్ రెడ్డి వెరీ టాలెంటెడ్ బాయ్, I'm pretty sure you will write it on the wall. One day he will come to my position and as a scientific advisor and DRDO chief గా వస్తారని చెప్పున్నారు ఆయన. నేను విన్నాను, ఆ సందర్భంలో అక్కడే ఉన్నాను. ఆయన అన్న వ్యక్తి తర్వాత ఈ దేశానికి రాష్ట్రపతిగా అయిన అబ్దుల్ కలాం గారు. అది జరిగిన 3 నెలల తర్వాత ఈ ప్రస్తావన వచ్చినప్పుడు స్వార్థం ఏం లేదు, మిత్రులు కాబట్టి ఆ స్థాయికి వెళ్తారని అప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పినప్పుడు నేను అందుకని చెప్పా, బాస్ నీ గురించి నువ్వు లేవారా అన్నాడు. అబ్దుల్ కలాం గారి దగ్గర మీ ప్రస్తావన వస్తే ఆయన ఈ దేశానికి సైంటిఫిక్ అడ్వైజరే కాకుండా దేశం గర్వించదగ్గ సైంటిస్ట్ అవుతాడని చెప్పి, ఈ దేశం అప్పటికే గర్వించదగ్గ సైంటిస్ట్ గా ఉంటుంది అబ్దుల్ కలాం గారు చెప్పారంటే అంత పెద్ద కాంప్లిమెంట్ వచ్చినప్పుడు ఆ సైంటిస్ట్ దీంట్లో రంగంలోనే వెళ్ళడం మంచిది బాస్, మళ్ళీ ఈ రాజకీయాల్లోకి వీటిల్లోకి ఎందుకు, మీరు కొన్నాళ్ళ పాటు ఉంటాం, మళ్ళీ ఈ పదవులు ఎన్నాళ్ళు ఉంటాయో లేదో అని చెప్పి ఒక సలహా ఇచ్చాను నేను ఆనాడు. ఈరోజు గుర్తు చేసుకుంటున్నా, ఇది జరిగి దాదాపు 25 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో జరిగింది. కృష్ణకిషోర్ గారు ఓఎస్డీగా ఉన్నారు, నేను అడిషనల్ పిఎస్గా ఉన్నాను అన్నాడు. ఇది అన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఇవాళ సతీష్ రెడ్డి గారు ఆయన ఎలా ఉంటుందంటే విషయ పరిజ్ఞానం కూడా, నేను మొన్న మధ్య ఏదో ఒక సమావేశానికి వెళ్తూ 10 నిమిషాల ముందు ఫోన్ చేశాను, బాస్ ఇట్లా సడన్గా ఏదో ఒక కార్యక్రమాలు మాడాల్సి వచ్చింది, మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మీద, డిఫెన్స్ సిస్టమ్స్ మీద, మన సస్టైనబిలిటీ మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, ఏదో 4 మాటలు చెప్తారా అన్న. ఆయన ఏదో చాలా బిజీగా ఉన్నారు. అంటే మళ్ళీ చూశాను, విన్న పక్కన అంతా ఉన్నారు, సరే బాస్ వద్దు బిజీగా ఉన్నట్టున్నారు, పర్లేదు లేండి ఐ విల్ మేనేజ్ ది షో అని చెప్పి నేను పెట్టేసి నేను స్టేజ్ మీద కూర్చోన్నా కొంతసేపటికి నాకు మెసేజ్ వచ్చింది, ఒక 15 minutes మెసేజ్. దాంట్లో చాలా అన్ని అంటే రాసి ఇవ్వడానికి లేదు, ఏదో మీటింగ్లో ఉన్నారు, మీటింగ్లో ఉన్నప్పటికీ పక్కకి వెళ్ళారో మరి ఏంటో కానీ 15 minutes సంబంధించిన విషయం, ఈ ట్రాన్స్ఫర్మేషన్ డిఫెన్స్ సెక్టర్లో ఏ రకంగా వచ్చింది, 13-14లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బడ్జెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడో 2 లక్షల కోట్ల నుంచి ఇవాళ దాదాపు 8 లక్షల కోట్లకు వెళ్ళింది. మనం ఎప్పుడు అది కూడా రాశారు, వి ఆల్వేస్ బీన్ ఎ కంట్రీ ఆఫ్ ఇంపోర్ట్స్, నౌ వీఆర్ ఎమర్జింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. బుల్లెట్ నుంచి కూడా మనం దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఇవాళ మనము స్థానియంగా లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ చేసుకోగలుగుతాం, మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసుకోగలుగుతున్నాం, అదేవిధంగా విదేశాలకి ఎగుమతి చేసే దిశగా చేస్తున్నాం. 1,50,000 కోట్ల విలువైన డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఇవాళ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 2030కి మనము 3 lakh crore వర్త్
డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేసే దిశగా తీసుకున్నాము. దాంట్లో చాలా స్పష్టంగా ఆ 15 minutesలో ఆయన పంపించిన దాన్ని నేను వెంటనే దాన్ని కాపీ కొట్టి మెమరైజ్ చేసుకుని చెప్పిన వల్ల ఆహా సత్యకుమార్కి ఎంత నాలెడ్జ్ ఉంది డిఫెన్స్ సెక్టర్లో. అది నా నాలెడ్జ్ కాదు, ఆయన చెప్పి పంపిస్తే ఆయన చెప్పిన ఆ వాయిస్ నేను విని ఆ వాయిస్ నేను కాస్త నా వాయిస్లోకి ఏని టెక్నాలజీ మార్చుకున్నట్టుగా చేసుకుని ఆయన చెప్పిన దీంట్లో కాదు కానీ స్థాయిలో కాదు కానీ కాస్త ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశా. వాళ్ళ చాలా చప్పట్లు కూడా బాగా మోగాయి. అంటే ఇటువంటి అంత పరిజ్ఞానం దాని గురించి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ముందర పేపర్ ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే తను స్వయంగా దీంట్లో అన్నీ ఉన్నాడు కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి లేదా వినూత్నమైన ఇన్నోవేషన్స్ ఆవిష్కరణ డిఫెన్స్ సెక్టర్స్ రావడానికి కూడా ప్రధాన కారణం కాబట్టి చేయగలిగారు. ఇంకోటి మామూలుగా సైంటిస్టులు అంటే మన అందరికీ తెలిసింది జుట్టు పెంచుకొని ఉంటారు, సోడా బుడ్డి కళ్ళొద్దలు పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే మనకు ముందు నుంచి మనం ఐన్స్టీన్ కానీ డార్విన్ని కానీ వీళ్ళని చూసి ఆ సైంటిస్టులను చూస్తే అందరూ ఇలా పిచ్చిగా ఉంటారు. కానీ మన సతీష్ రెడ్డి గారు చూడండి ఎంత స్మార్ట్గా ఉంటారు. నేను ఇద్దరిని చూసి ఎప్పుడు అనుకుంటున్నాను, నార్మల్గా మనం ఏజ్ పెరుగుతుంటే గ్రోయింగ్ ఓల్డ్ అంటారు, కానీ ఇద్దరిని స్టేజ్ మీద ఉండే ఇద్దరిని చూస్తే దే ఆర్ గ్రోయింగ్ యంగ్, దే ఆర్ గ్రోయింగ్ స్మార్ట్. చిరంజీవి గారు, సతీష్ రెడ్డి గారు. కోవిడ్ సమయంలో నేను చూశాను, కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, మన దేశంలో ఉన్న పాపులేషన్ డెన్సిటీ దృష్ట్యా మామూలుగా అయితే కొన్ని లక్షల మంది చనిపోవాల్సింది. ఒకవైపు నాయకత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు తనే కుటుంబ సభ్యుడిగా దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆ సవాల్ని ఒక అవకాశంగా ఎలా మార్చుకున్నట్టు చూసాం. కానీ ఆనాడు ప్రధానంగా ఈ కోవిడ్ ఎదుర్కోవడంలో ప్రధాన భూమిక పోషించింది మాత్రం డిఆర్డిఓ. ఆనాడు డిఆర్డిఓ అంటున్న సతీష్ రెడ్డి గారు. మన దగ్గర ఒక పీపీఈ కిట్ ఉండేది కాదు, N95 మాస్కులు ఉండేవి కాదు, శానిటైజర్స్ ఉండేవి కాదు. ఇవన్నీ హాస్పిటల్స్ని ఓవర్ నైట్ హాస్పిటల్స్ని క్రియేట్ చేశారు. ఓవర్ నైట్ 1000 bedded హాస్పిటల్స్. ఇవాళ మేము చూస్తున్నాం ఒక 100 bedded హాస్పిటల్ కావాలంటే 2 ఏళ్ల నుంచి మొదలు పెట్టాం. హెల్త్ మినిస్టర్ అయ్యి ఇప్పటికి 10 bedded హాస్పిటల్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం ప్రభుత్వం తలుచుకుంటుంటే. కానీ ఒక సంస్థ కొన్ని వేల బెడ్లు ఉన్న హాస్పిటల్స్ని ఓవర్ నైట్ చేయగలిగారు, ప్రొడ్యూస్ చేయగలిగారు, ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అదే కాకుండా పిపిఈ కిట్లని చేయగలిగారు, వెంటిలేటర్స్ చేయగలిగారు. ఇవన్నీ కూడా ఇండిజినియస్ ప్రోడక్ట్స్ మన దేశంలోనే మనం చేసుకోగలిగాం. బయట దేశాల నుంచి వచ్చే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో ఉన్నాం, రాజకీయాలు ఉన్నాం కాబట్టి కాస్త ఏదో సోషల్ యాక్టివిటీలో ఉంటున్నప్పుడు ఈ కోవిడ్ సమయంలో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకరోజు ఇదే మాట సేవేం చేస్తున్నారు కొత్త విషయాలని చెప్తూ కొద్దిగా N95 మాస్కులు కానీ శానిటైజర్స్ అంటే నేను పంపిస్తాను అన్నారు. పంపిస్తారు, సరే బాగుంది, కానీ బస్సులు లేవు, ట్రాక్టర్లు లేవు, లారీలు లేవు, రైళ్లు లేవు, విమానాలు కూడా లేవు. ఎలా రావాలో ఢిల్లీ నుంచి పంపించగలను అన్నారు. సరే ఆనాడు ఇక్కడ గవర్నమెంట్కి అవసరం ఉండి స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్లో పంపిస్తే lakhs of liters of శానిటైజర్స్ N95 మాస్క్ పంపించారు. దాంట్లో నుంచి నాకు వాళ్ళకి చెప్పి నేను మర్చిపోయాను, అడిగేసి వదిలేశాను. కానీ నాకు ఒక ఫోన్ వచ్చింది అప్పుడు గవర్నమెంట్ నుంచి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి. వచ్చిన తర్వాత కాల్ చేసి ఇట్లా సతీష్ రెడ్డి గారు చెప్పారండి మీకు ఏదో డెలివరీ చేయమన్నారని. ఏం డెలివరీ చేయమన్నారు అనుకుంటే ఒక 50,000 liters ఆఫ్ శానిటైజర్స్, N95 మాస్క్, కొన్ని పీపీఈ కిట్లు పంపించారు. నేను డిఆర్డిఓ ప్రోడక్ట్స్ మేము తీసుకెళ్లి ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి ఎక్కడైతే ఈ మురికివాడలో లేదా పేదవాడలు ఉంటున్నాయో లేదా పాత బస్తీలో సందుకెళ్ళి వాటిని పంచే పని చేశాం. ఈ రకంగా అంటే సేవా కార్యక్రమాలకు సంబంధించి కూడా అదే రకంగా ఉండేవారు. ఎప్పుడు కూడా మామూలు సైంటిస్టులు అంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు అనే భావన ఒకటి ఉంటుంది. కానీ సతీష్ రెడ్డి గారిని చూస్తే ఈ ఉపమానం సరైందో కాదో కానీ కోడి పిల్లల ఉంటుంది కదా, అలా ఉంటారు. ఎప్పుడు చూసినా వెంట మనుషులు తిరుగుతూ ఉంటారు. వెంట డిఆర్డిఓ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా వెళ్తే మా విద్యార్థి పరిషత్ సంబంధించిన వాళ్ళు లేదా నెల్లూరు వాళ్ళు బయట చాలా మంది కూర్చొని ఉంటారు. ఏమో చాలా బిజీగా ఉంటూ చీఫ్ ఎయిర్ మార్షల్తో మాట్లాడుతుంటారు, డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడుతుంటారు ఒకవైపు. పైగా రెండో వైపు వాళ్ళు బయటకు వచ్చి వీళ్ళ సమస్యలు వినేసి వాళ్ళన్నీ వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అంటే ఈ ఒక సెక్టార్లో వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇట్లాంటి సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారన్న విషయం. అందుకనే తలలో నాలుకలా నేను ఇవాళ దీని కార్యక్రమం తర్వాత ఎక్కడికో వెళ్ళాలి, ఆ ప్రాంతానికి సంబంధించి అతనికి ఫోన్ చేశాను. రామకృష్ణ నేను అక్కడికి వస్తున్నా, బస్సుతారకం వెళ్ళాలి, ఎవరిని పేషెంట్ చూడాలని. లేదన్నా నేను ఆ టైంకి ఉండను అన్నాడు. అంటే నాకు ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఏంటంటే సతీష్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి వెళ్ళాలి. ఇక్కడ చాలామంది ఆ రకంగా వచ్చినారు. చాలామంది ఇవాళ హైకోర్టు సిట్టింగ్ జడ్జెస్ కూడా రావడం కానీ, పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ, పెద్ద డాక్టర్లు కానీ రావడం ఏంటంటే సమాజానికి, దేశానికి సతీష్ రెడ్డి గారు ఒక సైంటిస్ట్గా చేసిన సేవలకి గుర్తింపుగా ఇక్కడ వచ్చారు. కాబట్టి ఇటువంటి అవార్డు ఇవ్వడం అనేది, అది కూడా ప్రధానంగా బివి పట్టాభిరామ్ గారి పేరుతో అవార్డు ఇవ్వడం అనేది ఒక చాలా గౌరవంగా నేను భావిస్తున్నా. ఆయన రంగానికి సతీష్ రెడ్డి గారికి కాకుండా తెలుగు ప్రజలందరికీ కూడా ఇది ఒక గౌరవంగా నేను భావిస్తున్నా. బివి పట్టాభిరామ్ గారి పేరుతో పెట్టడం. బివి పట్టాభిరామ్ గారిని నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి ఒక మ్యాజిక్ షోకి వెళ్తే ఆయన ఎవరో పిలిచి
ఆ పెద్ద వయసులో ఉన్న అతన్ని 5th క్లాస్ స్టూడెంట్కి చేసి 5th క్లాస్ సంబంధించిన సిలబస్ సంబంధించిన క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాడు. అన్ని మాయం చేస్తున్నాడు. నేను దూరంగా కూర్చొని భయపడ్డా, ఏంటి నా అన్ని మాయం చేసేస్తున్నాడు, ఆ పక్కన నుంచి మనల్నైనా పిలుస్తారేమని చెప్పి నేను భయపడిపోయాను. నిజంగా అంటే తీసుకెళ్లి మాయం చేస్తాడో లేదా మన చిన్న పిల్లలు చేసేస్తాడో అని భయపడ్డా. ఇవాళ బివి పట్టాభిరామ్ గారు ఉంటే ఈ రాజకీయ రొచ్చులోంచి మమ్మల్ని బయటకు లాగి ఒక బాల్యంలోకి తీసుకెళ్లిపోయి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లోడిగా తయారు చేయండి అని చెప్పి బహుశా ప్రాధాయపడేవాన్నేమో. అటువంటి గొప్ప మహనీయుడి పేరుతో పెట్టిన అవార్డుని, మొట్టమొదటి అవార్డుని మన అందరికీ మిత్రుడు, మనం అందరం గర్వించదగ్గ మన తెలుగు జాతి ముద్దుబిడ్డ సతీష్ రెడ్డి గారికి ఇచ్చిన సందర్భంగా నేను నిర్వాహకులకి, ప్రధానంగా ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి, అందుకే నేను చెప్పా చాలా చాలా గొప్ప పనులు చేస్తుంటారు వారు అని చెప్పి. అటువంటి గొప్ప పనులు చేస్తున్న విజయ్ కుమార్ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు చేసుకు మరొకసారి మనసారా సతీష్ రెడ్డి గారిని అభినందిస్తూ, అదేవిధంగా మునుముందు కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉన్నారాయన. ఇదే రకంగా దేశానికి సేవలు అందించాల్సిందిగా అందిస్తూనే ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ప్రఖ్యాత సంస్థలన్నింటిలో కూడా నేను స్వయంగా చూసిన వాడిని. బిఎల్కి సంబంధించిన నైట్ విజన్ ఇండస్ట్రీ వచ్చింది వారి ద్వారా. మొన్న ఇప్పుడే 20,000 crore ఇన్వెస్ట్మెంట్తో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మా నియోజకవర్గం పక్కన సత్యసాయి పుట్టపర్తిలో వచ్చింది. అది సతీష్ రెడ్డి గారు. ఇవి చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద లిస్టు ఉన్నాయి. అవన్నీ కూడా అంటే మన రాష్ట్రానికి కేవలం తన సైంటిస్ట్గా తను బాధ్యతలో ఉన్నన్నాళ్ళు సేవలు అందించడమే కాకుండా రిటైర్మెంట్ తర్వాత కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఉంటూ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం, ప్రపంచం గర్వించదగ్గ ప్రఖ్యాతమైన సంస్థల నుంచి కూడా పెట్టుబడులు తీసుకురావడం, తద్వారా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఓవరాల్గా మన గ్రోత్ రేటుకి తోడ్పడుతూ ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో అభివృద్ధికి చిరునామా చేయడం కోసం ప్రభుత్వాల కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నంలో భాగస్వామ్యం వహిస్తున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ నేను అతిథిగా అయినప్పటికీ నన్ను అతిథిగా పైకి పిలిచి వక్తగా అవకాశం ఇచ్చినందుకు ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే అధిక ప్రసంగం అనుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. ఇప్పుడు సతీష్ రెడ్డి గారి జీవన చిత్రాన్ని ఒక చిన్న పుస్తకంగా ప్రచురించాం. ఆ పుస్తకాన్ని మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ పుస్తకాన్ని ఇప్పుడు జయ పట్టాభిరామ్ గారు చిరంజీవి గారి దగ్గరికి వచ్చి ఆవిష్కరింపజేస్తారు.